వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. ఏ రాష్ట్రం బాగుండాలన్నా విద్య వైద్యం ప్రధానంగా అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలి. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. హాస్పిటల్స్ ను ప్రక్షాళన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా సర్కారు దవాఖానాలను ప్రక్షాళన చేసి పేద ప్రజలకు ఒక భరోసా కల్పించాలంటూ ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. 18న గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్ 2 అభ్యర్థులకు ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు. నేడు హన్మకొండకు సీఎం రేవంత్ రెడ్డి గారు పయనమవునున్నారు. నర్సంపేట ఎమ్మెల్యేను పరామర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మాధవరెడ్డి తల్లిగారి దశదిన కర్మలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులు. జీవితంలో ఎంత సక్సెస్ సాధించినా, ఎంత ఇంటెలిజెంట్ గా ఉన్నా అతడు దళితుడైతే చాలు అణచివేతకు గురవుతున్నాడని లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమంటూ పేర్కొన్నారు. ఆయన మృతికి కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీ సీఎం నాయబ్ సింగ్ సైనిని డిమాండ్ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కష్టించి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బూత్ కమిటీ ప్రతినిధులకు పార్టీ కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు హామీ ఇచ్చారు. అంతేకాకుండా టీపీసీసీ తరపున సన్మానిస్తామంటూ కూడా పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోరబండ డివిజన్ సైట్ 3 కాలనీలో బూత్ కమిటీ ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఉప ఎన్నిక ప్రభుత్వానికి, పార్టీకి ఎంతో ముఖ్యమైనదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తున్నామని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఏపీ చేపడుతున్న పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు, కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ, ఇలా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమంటూ స్పష్టం చేశారు. దొంగ ఓట్లు అంటూ బీఆర్ఎస్ నేడు తప్పుడు ప్రచారానికి తెగబడిందంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నిప్పులు చెరిగారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లే ఇప్పుడు కూడా ఉన్నాయంటూ ఆయన స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పలు డివిజన్లలో బూత్ స్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ గారు, ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు మంత్రి సీతక్క గారు తదితరులు పాల్గొన్నారు.